ఓం పార్వతీహృదయవల్లభ పరమేశ్వర ఈశ్వర జగన్నాయక లోకనాయక లోకేశ్వర సర్వసృష్టితిలయకారక పరమేశ్వర పాహి మాం రక్ష మాం రక్ష. వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మి నేత బేహారీ నేత బేహారీ. వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మి నేత బేహారీ. పంచభూతముల నెడి పలువన్ని నూలు చలపు గడింజి తోట చరిమేసి చరిమేసి. పంచభూతముల నెడి పలువన్ని నూలు చంచలపు గంజి తోట చరిమేసి చరిమేసి. కొంచెపు కండెల నూలి గుణములుగానేసి మంచి మంచి చీరలమ్మి మారు బేహారీ మారు బేహారీ. వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మి నేత బేహారీ. అన్నమయ్య కీర్తన. వెంకటేశ్వర స్వామిని మానవులు ధరించేటటువంటి శరీరము పంచభూత నిర్మితమైనటువంటి చెప్పడానికి పంచభూతమైన పలువన్నె నూలు చంచలమైన మనసును అనేటువంటి గంజి గట్టిగా గంజిలో వార్చినటువంటిది ఎదిపోయి కొంచెపు కండెల నూలి గుణములుగా చేసి అంతే కొంచెం మిగలబెట్టి వాళ్ళని త్రిగుణాలుగా సత్వరజతమ గుణాలు కలగజేసి వాళ్ళకి ఈ మాయామోహంలో వాళ్ళని పడేసి ప్రతి ఆనందం అనేది వాళ్లకు లేకుండా నిన్ను పూజించే వారికి ఆనందం వచ్చేలాగా కొంచెపు కండెల నూలి గుణములనేసి మంచి మంచి చీరలమ్మి మారు బేహారీ. బేహారీ అంటే వ్యాపారస్తుడు, అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కీర్తన ఇది చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా అడగడంతో పరమాత్ముడు బలరామకృష్ణులు అలా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ముఖాన చిరునవ్వే. ఆ చిరునవ్వు ఎన్ని దుఃఖాలు ఎన్ని బాధలో వాళ్ళలో ఎన్ని కష్టాలు ఈ యొక్క కంసుడి చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళ బంధువులంతా కూడా కారాగారంలో మొగ్గుతున్నప్పటికీ కంసుడి కారాగారంలో మగ్గుతున్నటువంటి వాళ్ళ బంధుమిత్రులు తల్లిదండ్రులు అనేక మంది కావచ్చు, వాళ్ళు పీడించబడుతున్నప్పటికీ పరమాత్మను చూడగానే వారికి ఆయనకి నివేదించాలా అనుకున్నటువంటి వాడి యొక్క మనస్తాపాన్ని అయిపోయింది. చూడగానే ఏమనిపిస్తుంది వాళ్ళకి, పరమాత్మ విడిపించడానికే వచ్చాడు, మన కష్టాలు తొలగించడానికే వచ్చాడు అనేటువంటి ఆ సంతోషంలో ఎక్కడ లేని చిరునవ్వు వాళ్ళ మొక్కలు పుట్టుకొస్తుంది. అయ్యా మాకు జన్మ ధన్యమైంది, మేము ఎంత పుణ్యం చేసుకున్నామో నువ్వు మా మధురా నగరానికి ఇచ్చేసావు. ఈ యొక్క మధురా నగరంలో ఉండే యాదవులందరూ కూడా అనేక మంది కంసుడి యొక్క వంశం వారు తప్పితే మిగతా వాళ్ళంతా నరక యాదవులు అనుభవిస్తున్నారు. నరకుని కష్టాలు ఎలా ఉంటాయో దాన్ని నరక బాధలు అంటాం. నరక బాధలు అంటే అర్థమేమి, నరకాసురుడు పెట్టినటువంటి బాధలు. అలాంటి బాధలు కంసుడు పెడుతున్నాడు. ఎందుకు, వీడు వాళ్ళంతా కూడా మిత్రులే. ఎవరు, నరకాసురుడు, కంసుడు, బకాసురుడు, ఇలా అనేక మంది రాక్షసులు ఉన్నారు కదా ద్వాపరంలో. వాళ్ళందరూ కూడా వీళ్ళంతా మిత్రులు. మిత్రుల యొక్క గుణాలు వీడికి వచ్చేసాయి, ఎవరికి, కంసుడికి. కనుక ఏం చేస్తున్నాడు, తనకు జాతి వాళ్ళను, తన యొక్క కులానికి చెందిన వాళ్ళు, తన వర్గానికి చెందిన వాళ్ళను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇతరులను పీడిస్తున్నాడు కదా. కనుక వీళ్ళందరూ కూడా అది నివేదించాలనుకుని ఎప్పుడెప్పుడు వస్తాడా పరమాత్మ ఎదురు చూశారు, వచ్చేసాడు. కానీ చెప్పుకునేటటువంటి ధైర్యం లేకుండా పోయింది. ఎందుకంటే పరమాత్మ బలరామకృష్ణుడు చూడగానే అర్థమైపోయింది, వారు సామాన్యులు కారు. ఒక్కొక్కరు కూడా 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు.
కోటి సింహాల శక్తి కలిగినటువంటి ఆ యొక్క ముఖంలో ఆ తేజస్సులో వీరత్వం కనబడుతుంది. యవనంలో ఉన్న బాలులాగా కనపడలేదు, యువకుల్లాగా కనపడలేదు, మహావీర సింహాల్లాగా కనబడుతున్నారు, సింహ కిశోరల్లాగా కనబడుతున్నారు. బలం అంతా ఇంత కాదు, 1000 ఏనుగుల బలం, 1,00,000 సింహాల బలం. ఎంత సర్వబలములు ఆయనవే, సమస్త బలం ఉండే బలవాలన్నీ ఆయనవే కదా, శక్తులన్నీ ఉండే శక్తులన్నీ ఆయనవే. కానీ వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరు మధురనగరవాసులు, ఇంత గొప్ప శక్తి పరులు మన రాజ్యం అడుగుపెట్టారు, ఇక మన కష్టాలు పోయినట్టే, ఈ దుర్మార్గుడు నశిస్తాడు, వీడు నశిస్తే కానీ మనం అందరం పండగ చేసుకోలేము. ఏ విధంగా అనకాసుడు చనిపోతే దీపావళి పండగ చేసుకున్నారో ఆ విధంగా వీడు చేస్తే ఇంకేదో కంసాసుర పండగ నువ్వు చేసుకుంటామనేసి ఏదో అనుకుంటూ ఉండొచ్చు. ఇలా వాళ్ళు చూస్తుండగా ఆ యొక్క రజకుడిని చంపేశారు. రాక్షసుడికి మరొక రాక్షసుడైన చాకలి వాడిని చంపేశారు. ఎందుకు? పరమాత్మ మర్యాదగా గౌరవంగా అడిగాడు, ఒరే నాయన మేము కూడా రాజకుమారులమే ఈ రాని. వాడేం చేశాడు? నోటికి వచ్చేట్టు తోలాడాడు. ఏమని? మీ పోటీ పనికిరాని వాళ్లకు ఇలాంటి వస్త్రాలు కట్టుకునే అవసరం ఉందా? మీకు ఈ వస్త్రాలు కావాలని ఏమనుకున్నారు మీరు? ఈ వస్త్రాలు ఎవరు కట్టేటివి? చక్రవర్తి కట్టేటివి, మీరేమో సామాన్య యాదవులు ఇలా కనబడుతున్నారు అని వికారంగా మాట్లాడడంతో శ్రీకృష్ణ పరమాత్మకు కోపం వచ్చింది, బలరామునికి కూడా ఆవేశం వచ్చింది. అప్పుడు అన్నా నువ్వు ఉండు, వాడికి అతను ఏం తెలుస్తానని ఆయన కొద్దిగా చిరునవ్వుతో వెళ్ళి చెయ్యి అట్లా పట్టుకొని ఒక్క గుద్దాల మీద కొట్టాడు దెబ్బ. అంతే, మొక్కలు కూడా చనిపోయాడు. ఇప్పుడు అలా వెళ్తుంటే మాలాసురుడు అనేటువంటి ఒక మహాభక్తుడు పరమాత్మ రాక కోసం ఎప్పటి నుంచో వేచి ఉన్నాడు. అతని పేరు సుధాముడు అని కూడా అంటారు. ఈ మాలాసురుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరి దగ్గరకు వచ్చి పాదాల మీద నమస్కారం చేశాడు. అయ్యా, దయచేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరమపావనులు చేయండి, మాకు ఎప్పటి నుంచో కోరికగా ఉంది, మా ఇంటికి మీరు అడుగు పెట్టారంటే మాకు అనేక కర్మలు తీరిపోతాయి అని పోయి విశ్రాంతి తీసుకొని ఇలా వచ్చేస్తాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.